వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు కేటీఆర్ గారి మీద ఆవిడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే క్రమంలో ఆవిడ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి విచక్షణ కూడా మర్చిపోయి చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో అసలు ఆ టాపిక్ కి సంబంధం లేనటువంటి సమంత సినిమా హీరోయిన్ సమంతని అలాగే అక్కినేని నాగ చైతన్య వాళ్ళిద్దరిని ఉద్దేశిస్తూ అలాగే టోటల్గా అక్కినేని కుటుంబాన్ని కూడా ఆ లేనిపోని అభండాలన్నీ వేస్తూ ఆ ఫ్యామిలీ మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మామూలు దుమారం కాదు, మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆ వ్యాఖ్యలతో చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు అసలు ఫస్ట్. అయితే ఆవిడ చేసిన వ్యాఖ్యల మీద వెరీ బిగినింగ్ అక్కినేని నాగార్జున స్పందించారు, చాలా తీవ్రంగా స్పందించారు. ఇలా రాజకీయాల కోసం మా కుటుంబాన్ని వాడుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదని చాలా తీవ్రంగా స్పందించారు. నాగార్జున ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ మీద ఆయన పరువు నష్టం దావా వేశారు. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించారని, ఆవిడ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన దావాలో పేర్కొన్నారు. ప్రకాష్ రాజు ఆయన చాలా ఫస్ట్ సినిమా ప్రముఖుల్లో ఆయన ఫస్ట్ స్పందించి ఏంటిది అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేటువంటి చాలా తీవ్రంగా అసలు విమర్శించారు, ఆయన ట్వీట్ చేశారు. తర్వాత పాపం సమంత చాలా డీప్ పెయిన్, పాపం చాలా హర్ట్ అయ్యి ఆవిడ మొత్తం అసలు ఏంటి నాకు సంబంధం లేకుండా నన్ను ఈ రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చారని చాలా డీప్ పెయిన్ తోటి ఆవిడ ట్వీట్ చేశారు. ఇంకా సమంత ట్వీట్ తర్వాత ఇక వరుసగా సినిమా ప్రముఖులు వన్ బై వన్ స్పందించడం మొదలెట్టారు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి గారు, నాని, ఇలా చాలామంది హీరోలు స్పందించారు. వీరిలో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించిన తీరైతే మాత్రం చాలా ఘాటుగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగద్దు, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని గోప్యతని పాటించాలి, సినిమా పరిశ్రమ గురించి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే అలాంటి వారిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు అని చాలా ఘాటుగా ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఈ స్పందించిన వారిలో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అసలు అక్కినేని కుటుంబం నుంచి అమల గారు, ఆవిడ అసలు ఎప్పుడు పాపం దేనికి బయటకు వచ్చి ఏ విషయానికి స్పందించరు. అలాంటిది ఆవిడ కూడా తీవ్రంగా చెలించిపోయి, ఎందుకంటే మామూలు విషయం కాదు, కుటుంబం మీద అలా అది కాకుండా ఒక అమాయకురాలైనటువంటి మహిళ మీద చేసిన కామెంట్లు అవడం వల్ల ఆవిడ చాలా తీవ్రంగా స్పందించారు. నువ్వు రాక్షసివా అని స్థాయికి ఆవిడ విమర్శించారు. పాపం అసలు ఆవిడ చాలా సాఫ్ట్గా ఉంటారు, ఎప్పుడు ఎవరిని ఏమన్నారు. సో ఈ మొత్తం వివాదంలో ఈ స్పందనలు ప్రతిస్పందనల నేపథ్యంలో దిగొచ్చినటువంటి మంత్రి కొండా సురేఖ గారు ఆల్మోస్ట్ సారీ చెప్పారు, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని బేషరతుగా క్షమాపణ చెప్పారు సమంతకు కూడా. అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని సినిమా ప్రముఖులకి విజ్ఞప్తి చేశారు. ఇది మహిళలు ఇన్వాల్వ్ అయినటువంటి విషయం కాబట్టి మా మంత్రి గారు కూడా క్షమాపణ చెప్పారు కాబట్టి బేషరతుగా ఈ వివాదాన్ని ఇక్కడితో క్లోజ్ చేద్దామని ఆయన ఒక పిలుపునిచ్చారు సినిమా ప్రముఖులకు కూడా. సో ఈ టోటల్ ఎపిసోడ్లో సినిమా ప్రముఖులు, సినిమా హీరోలు, అగ్ర హీరోలు సైతం స్పందించిన తీరు ఏదైతే ఉందో, సమంత విషయానికి సమంతకు మద్దతుగా స్పందించిన తీరు ఏదైతే ఉందో, వాళ్ళ చైతన్యాన్ని మనం చాలా ఖచ్చితంగా అభినందించాల్సిందే. అభినందిస్తూనే ప్రకాష్ రాజ్ గారి లైన్ లాగా జస్ట్ ఆస్కింగ్ అని ఈ మధ్యన ఆయన ట్వీట్లు చేయడం మొదలెట్టారు కదా, అలా జస్ట్ ఆస్కింగ్ లాగా ఒక చిన్న ఇది వస్తుంది అనమాట. ఏంటంటే పాపం ఒక అమాయకురాలైనటువంటి ఒక అమ్మాయి ఎక్కడో రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చింది. ఒక డాన్సర్గా వచ్చి ఇక్కడ సినిమా పరిశ్రమలో ఎదుగుతున్న టైంలో ఆ అమ్మాయి తన సహచర కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అతను తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడని, తనని తీవ్రంగా వేధింపులకు గురి చేశాడని, తను మైనర్గా ఉన్నప్పుడే తన మీద అత్యాచారం జరిపాడని ఆ అమ్మాయి కేసు పెట్టి తారాస్థాయికి వెళ్ళింది. ఆ కేసు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశం. మీడియా అంతా కూడా 2-3 రోజులు పాటు చర్చలు పెట్టిన ఆ ఉదంతంలో సినిమా ప్రముఖులు అన్నదగ్గ వాళ్ళు ఎవ్వరూ కూడా నోరెప్పలేదు. ముఖ్యంగా అగ్ర హీరోలు అనబడే వాళ్ళు ఎవ్వరు కూడా అసలు ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు, ఒక్క అల్లు అర్జున్ గారు తప్ప. అల్లు అర్జున్ గారు మాత్రమే ఆ అమ్మాయికి మద్దతుగా ట్వీట్ చేశారు. అసలు మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా, అగ్ర హీరోలు అని చెప్పబడుతున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ అమ్మాయి విషయంలో స్పందించలేదు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. జస్ట్ ఆస్కింగ్ ఇలాగా ఏదో ఈ అసోసియేషన్లు అన్నారు, వాళ్ళు ఏదో కమిటీ అన్నారు, వాళ్ళు ఏదో అరకొరగా స్పందించారు. ఆ తర్వాత ఎక్కడ గప్చుప్. ఈ విషయం మీద ఎందుకు సినిమా హీరోలు, అగ్ర హీరోలు స్పందించలేదు?
ఇలాంటి విషయంలో అమ్మాయికి అండదండగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఇలాంటి విషయాల్లో స్పందించినప్పుడే కదా ఏ అమ్మాయికైనా అలాంటి అమ్మాయిలకి, సినిమా పరిశ్రమలో ఉన్న అమ్మాయిలకి ఆత్మస్థైర్యం ఉంటుంది. మాకు ఏమైనా అయితే సినిమాలోని పెద్దలు అలాగే అగ్ర హీరోలు మా కోసం ఉన్నారు అనేటువంటి ధైర్యం వాళ్ళకి అప్పుడే కదా వస్తుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో మేమే పెద్దలం అని చెప్పుకుంటూ అగ్ర హీరోగా చలామణి అయ్యేటువంటి ఒక హీరో గారు, ఆయన కూడా సినిమా వేడుకల్లో బహిరంగ వేదికల మీద మహిళల పట్ల చాలా అనుచితంగా, మీడియా ముఖంగా కూడా చెప్పలేనటువంటి భాష, ఆడద కనపడితే అదైనా చేయాలి ఇదైనా చేయాలి అంటూ వ్యాఖ్యానించిన సందర్భంలో కూడా ఈ అగ్ర హీరోలు ఇప్పుడు ఎవరైతే ఈ సమంత విషయంలో సమంతకి అండగా ఉంటూ ట్వీట్ చేశారో, స్పందించారో వాళ్ళందరి చైతన్యాన్ని ఖచ్చితంగా అభినందించాలి, నో డౌట్. మరి ఇదే ప్రతిస్పందన అప్పుడు కూడా ఉంటే, అలాగే ఆయన మరో సందర్భంలో మనం అసలు రోగులకి ఎంతో అంకిత భావంతో సేవ చేసే నర్సుల పట్ల కూడా చాలా అనుచితంగా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అప్పుడు కూడా ఎవరు ప్రతిస్పందించలేదు. ఇప్పుడు ఎలాగైతే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఎంత ఘాటుగా వ్యాఖ్యానించారో, చాలా వండర్ఫుల్గా ట్వీట్ చేశారు ఆయన. బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నవారు గౌరవాన్ని, గోప్యతని పాటించాలి. ఇలాంటి పునరావృతం అయితే, ఇలాంటి వ్యాఖ్యలు, నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని క్షమించదు అని ఏదైతే ఘంటాపదంగా ఘాటుగా చెప్పారో, అలాంటి ప్రతిస్పందన ఆ రోజున ఆ అగ్ర హీరో విషయంలో కూడా ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదా? ఎవరన్నా వ్యాఖ్యలు చేయడానికి ఎంత వెనకాడేవారు? ఇలాంటి పునరావృతం అయ్యేవా? ఎందుకంటే మనం ఏదైనా సినిమా పరిశ్రమలో మహిళల మీద వ్యాఖ్యానించాలి అంటే పరిశ్రమ నుంచి చాలా ధీటుగా, ఘాటుగా ప్రతిస్పందన ఉంటుంది అనేటువంటి భయం వారిలో ఉండి ఎలాంటి పునరావృతం అయ్యేవి కాదు కదా. జస్ట్ ఆస్కింగ్, మీ టూ ఆస్కింగ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.